భక్తి 2 విధాలని, 5 విధాలని, 9 విధాలని ఇలా పలు రకాలుగా వింటూ ఉంటాం. ఆ రకాలేంటి? అవే భక్తి స్వరూపాలా? నిజానికి భక్తి అంటే వెనక చెప్పినట్టు భగవంతుడు మన ఎదుట ఉన్నట్లు, మనతో మాట్లాడుతున్నట్లు, ఎదలో ఎడతెగని ప్రీతితో ఆయనను అట్లా తలపోస్తూ ఉండడమే, ఆయనను దర్శించడమే, ఆయన లేక నేనుండలేనన్నట్టు తహతహలాడిపోవటమే. మరి ఈ రకాలన్నీ ఏమిటి? ఇవన్నీ అట్లాంటి భక్తి నిలకడగా నీలో కుదురుకొన్నప్పుడు కలిగే మానసిక కాయిక పరిణామ దశలన్నమాట. వట్టి శుష్క శాస్త్రాధ్యయనం కొరగానిది. ఆ చదువు వల్ల కలగదు ఫలం. కలగాల్సిన ఫలం విష్ణు భక్తి ఒక్కటే. అది నీలో నెలకొన్నట్టు గుర్తించడానికి ఇదిగో ఈ స్థితులు నీలో ఏర్పడడం వల్లనే సుమా అంటాడు ప్రహ్లాదుడు. అవి భగవంతుని యొక్క స్వరూప రూపగుణ విభూతులను గురించి నిరంతరం వింటూ ఉండటం, భగవద్గుణాలను, వైభవాన్ని, అతిమానవ లీలా చేష్టితాలను సూచించే నామాలను ఎదనిండా నెనరుతో ఎలుగెత్తి పాడటం, ఆయన దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని, అచించ దివ్యాద్భుత చేష్టితాలను తలచుకోవటం, శ్రీచరణారవింద సంసేవనం, దివ్య మంగళ విగ్రహారాధనం, సాష్టాంగ ప్రణామాలు కావించడం, కైంకర్యాన్ని సమర్పించడం, ఇవన్నీ పరమపదనాథునికి కానీ, పాలకడలిని పాపసజ్జపై పవళించిన స్వామికి కానీ, అలనాటి రామకృష్ణాదులకు కానీ సమర్పించేందుకు కుదరదు కనుక మనకు అందుబాటులోనున్న అర్చామూర్తికి ఇవన్నీ ప్రీతితో సమర్పించడం. ఈ సమర్పణము అర్చామూర్తితో పాటు నీ పాదార్చుకలతోడి పొందు మద్భక్త జనసేవనం అన్నట్లుగా తదీయుల వరకు అంటే భాగవతుల వరకు పర్యవసించాలి. లేదు, భగవంతునికి ఈ సేవలన్నీ మానసికంగా సమర్పిస్తూ భాగవతులకు ప్రత్యక్షంగా కాయికంగా సమర్పించవచ్చును. దాస్య సఖ్యాదులన్నీ సర్వశేషిగా భగవంతుని తచ్చేషభూతుడిగా తనను భావించుకుంటూ ఆయనకు సమర్పించుకుంటూ తనను ఆయన శ్రీచరణాల మ్రోల నివేదించుకోవడం. వివేకాదుల వల్ల కుదురుకొన్న ధ్రువాస్మృతి రూపము ప్రీత్యాత్మకము అయిన భక్తి మనల్ని బతికి ఉన్నంతకాలం వానిని గూర్చి భావిస్తూనే ఉండేట్టు చేస్తుంది. ఆ భావనంలో, ఆ సేవనంలో సిరి ఉరమున నిలువగా శంఖచక్రములు ఇరు కెలకుల వెలుగగా నిడుదలై వెడదలై సొవగురీను కనుదమ్ముల నీటి మబ్బు మీనొప్పగా నీ ఎదలో నీలో చూపుల ముందర తానే నిలువగా ఆ ఆనందంతో తలమున్కలుగా నీవయ్యి ఆయనను గనక పాడక తలవక సేవింపక చెలిమి కానింపక నిన్నర్పించుకోక నిలువగలవా? నీ ఉండగలవా? చివురు పొట్లాల వంటి ఆ స్వామి శ్రీచరణాలు శుతిమెత్తగా వత్తక సిగపూవుగా తాల్పక నీ ఉండగలవా? నీ ఎద విందుగా నిలిచిన ఆ ఏలిక నెనరును చరువుగా తలపోయుచు చెలిమియొనర్పక ప్రేమను సేవలనర్పక నివేదనగా నిన్నర్పించుకనక నీ ఉండగలవా? ఇదే భక్తి పర్యవసానం. శ్రవణాదులన్నీ ఈ దశకు సూచకాలే సుమా. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని ప్రహ్లాదుడు కీర్తిస్తాడు.